మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. అరే మధు, 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 ఏం చేసిరా దీన్ని? అగో నీ కథ మంచిగానే ఉన్నది. మధు, ఏమన్నావురా? బావి దొరుకుతావు. మీరా ఏమో చేసిరే? లేకుంటే ఇట్లా సోయ దగ్గర ఉంటాయి. ఇది ఏం చేసిరు చెప్పు రే. మేమేమన్నావురా? ఆమెనే మమ్మల్ని ఫుల్లు తిట్టి వేయింది. పోయేది వేక ఇడవారి సచ్చి నీతో తిట్టిపిస్తుంది. ఏం మనిషివే నువ్వు? సలికి ఇక్కడ ముందే కట్టేయాల్సిందంటే ఇంకా సచ్చుడు పిచ్చడం మాట్లాడుతున్నావు. అబ్బో పెళ్ళ మీద బాగానే ప్రేమ పొంగి పొర్లుతాంది కదరా. ఇక అవ్వేడ కనబడుతుంది, చెల్లేడ కనబడుతుంది కళ్ళకు. మేము నీ అబ్బా ఈ జత్తే అందరికందరూ పోయి జైల్లో కూర్చొని సిప్ప కూడి తినాలి. తింటావా? అయ్యో పట్టు పట్టు బిడ్డ పట్టు, కూడల పట్టు ఇంటికి తీసుకోపోదా పట్టు. ఇది నేను చూడలా. పట్టు అయ్యో పట్టు. అవలే లే బాంచలే. ఓర్ నీ అవ్వ, మామ ఇప్పుడే ప్లేట్ మార్చిందిరో. ఏదో తేడాగా ఉందేంటి? ఏం చూస్తాను అట్లా ఆశ మీద పిల్లి చూసినట్టు? అచ్చటం అంత కాదా? పట్టేవా అట్లా కాలు ఏం చూస్తానవరా? డాక్టర్ కల్లా ఫోన్ చేయలే కొంత. హలో డాక్టర్, జర ఒకసారి మా ఇంట్లోకి వచ్చిపోరా. మా మధు కళ్ళు దగ్గర కింద పడ్డది. తొందర రాలి, కొంచెం రాలి, తొందర రాలి. ఓ పోరి ఏం చూస్తానవే? ఇటు వచ్చి చేతున్నారు, నేను కాళ్ళు నలుపుతా. ఇది చచ్చింది అనుకో, ఇక మనం చచ్చుడే. రారా పోయేది పోక మళ్ళీ వచ్చి సచ్చింది. మా రాత్తన్నది. ఇప్పుడు గవాన్ని శుద్ధులు కావాలా? రాయి సపరేగా. మధు, అరే మధు, మధు లే. మధు, అందరు కలిసి పోనీ చంపినట్టే ఉన్నారు కదా. దీని మీద ఇది చూడని చూసింది. నీ బాబు ప్రమాణ పాట నా కూడా నేను చంపుతున్నానే. కనిపించలేదానే? చేసిందంతా చేసి మందికి కూడా మమకారం నటిస్తుండ్రు తల్లి బిడ్డలు కలిసి. నీ అవ్వ ఇది చేస్తే మేమేడ జైలుకోబడుతుందంటే మమకారం అంత దుబ్బంటేంది? ఓ పోరి నోరు ముయ్యే, ఏమో జైలుకి వెళ్ళబడి జైలు బాగా. ఓహో గదా సంగతి. గందుకేనా తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి తంటాలు పడుతుండ్రు. ముందుగా నీ అత్తని మంచిగా చూసుకోపో. మా అవ్వని తర్వాత అందు గాని ఇక్కడికి వచ్చేస్తాను. అబ్బా 90 లేందే ఉండలేవు గాని నువ్వు మాట్లాడుతున్నావు ఇయ్యాల. అమ్మా ఇది బాగా మాట్లాడుతుంది. దీన్ని కూడా వీడి తొక్కుదాం పాయ్. ఏదో తొక్కే సూత్తా. ఏమో తొక్కుద్దాట తొక్కుద్ది. నేనేమన్నా తొక్కుడు బిల్ల ఆడుకునేదాన్ని అనుకుంటున్నావా? తొక్కడానికి తోలు దిత్తా బిడ్డ. ఏం చేయవు? ఊపిరి కొద్ది బాగా మాట్లాడతాను. బజార్లో వండబెట్టి చీరుతా అమ్మా. ఏమనుకుంటాను? ఏ రాయే సూత్తా, ఏ పడి ఇరుతావో రాయే రా. అయ్యో మళ్ళా వెళ్ళి పెట్టుకుంటాను. పోరాడ్రా నన్ను ఇడుగు. ఇయ్యాల ఈ తల్లి బిడ్డలు ఇద్దరు అంతే చూసేది అక్కడిపేట. మా చూసినావు మందిలో కొన్న వెళ్ళి పెట్టుకుంటా వచ్చి ఇంకా అంతుతాదా? రాత్రి ఇది వాళ్ళ ఇంటికి వీకిన అయిపోగానే అమ్మ అడ్డమైన వాళ్ళందరూ ఇంటికి వచ్చి రోజులు పెట్టబట్టే. దాంతో పాటు బీరోడ్తో రానే సపరేట్ దావురి. మేడం వచ్చింది. రారి మేడం, రారి ఒకసారి మా మధుని చూడండి. నుంచే లేత్తలేదు. ఏమైందో మధు? మరేం పర్లేదు, నీరసంతో స్పృహకి పడిపోయింది. నేను ఒక ఇంజెక్షన్ ఇస్తా, సెట్ అయిపోతుంది. ఏం కాదా డాక్టర్? అయితే తొందర ఇంజెక్షన్ వేర్రి. రాత్రి బొల్లు అట్లనే ఉంది. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా.
ఏందమ్మా మనిషి కింది మీద ఉండంగా కూడా రాత్రి బోలని మాట్లాడుతున్నావు, సెన్స్ లేదా కొంచెం కూడా? అది ఉండాలంటే ఓ పోరి ఏం మాట్లాడతానవే ఆగు. ఏం కాదా బాచను లేతుందా బిడ్డ లేదు? ఎమోషనల్ డైలాగ్ లా. మంచిగానే ఉంది అని రాత్రి ఏం తినలేదా ఏమే? ఏమో మేడం, ఏం తిననట్టే ఉంది. ఓకేనా మేడం ఇప్పుడు? ఓకే, 10 నిమిషాల్లో లేస్తుంది. ఏమైనా తినబెట్టి ఆ టాబ్లెట్స్ వేయి. సరే మేడం. ఓకే మరి నేను వెళ్తాను. ఓకే. అది రాత్రి నుంచి తినకుండా ఏం చేసారా మీరు? అని గండాన దాపరమైనవు జిడ్డులకి ఇంక ఇక్కడనే పట్టుకొని ఉంటాను మేమే. ఎక్కడన్నా పడి సాగుకో, బాగా చేరుకో దొరుకుతాయిదా. ఇది గండాన దాపరమైనావు, నిన్ను ఎత్తుక కట్టుక పోను. నువ్వు మా ఇంటికి వచ్చిన సుందరి మాకు దరిద్రం లేక పట్టుకున్నవే, ఇక నన్ను పోలేవే, మా దరిద్రం అంతా పోతుంది. ఇక్కడే నేర్తానవే, ఎక్కడ వీకున్నాడు బాగలేడు పేరుతావు. నేను మాట్లాడుతా ఉంటే సపరేట్ ఉంటుండ్రేమే. మధు మధు ఏమైంది నీకు? ఏం కాంది ఒక్కదాని సీకట్లా గడా గట్లా కూర్చుంటే ఏమైనా అయితే ఏం చేస్తారే? ఇసదానివా? అమ్మో, బావుకి జరిగిందంతా చెప్తే అనవసరంగా అత్తమ్మతో లొల్లి పెట్టుకుంటాడు. అసలే అత్తమ్మ అంటే బావుకి చాలా ఇష్టం. అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య లొల్లి పెట్టిందని అవుతా. నా వల్ల తల్లి కొడుకులకు లొల్లి కావద్దు. ఏం లేదు బావా, నువ్వు రాత్రి ఇంటికి రాలేదు కదా, నీకోసం వెతికి వెతికి నేను ఎక్కడ పడిపోయిండు నాకే గుర్తులేదు. నీ అవ్వ నాకు సేతుకుడు ఎందుకే? నేను రానా ఇంటికి? నడులే, ఏమైనా అండుకొని తినిపో. ఆ గోళీలు నేను గడ పెట్టినా వేసుకోపో. సరే బావా. నీ అవ్వ ఈ టెన్షన్లకు బుర్ర వేడెక్కింది. పోయి 9 వేసేస్తే సెట్ అయిపోతుంది. అత్త చేసే ఆరంబడే అందరికి కనబడుతుంది, కోడలు చేసే కొంటతనమే ఎవరికి కనబడుతుంది. ఏనాడు నన్ను ఒక్క మాట అని నా కొడుకు నువ్వు చేయబట్టి నన్ను మాటలనబట్ట కదనే నీ ముఖం పో రవాడ. అత్తమ్మ, నేను అసలే నీరసంగా ఉన్నా, మీకు దండం పెడతా, కొద్దిగా లొల్లి పెట్టకూర్రి. కుక్కకు 4 కాళ్ళు నడవందే నడక సాగదన్నట్టు నల్లికుట్ల దానికి నటించండి రోజెడ కడుతుందే అమ్మ. నా వల్ల కావట్లేదు, ఇక నేను ఎక్కడైనా పడి చచ్చిపోతా. మా సత్యవతి లోపలికి పోయి ఏమైనా చేసుకొని తిరిపో. మంచితనానికి మనసు ఎప్పుడు కరగదట, మమకారానికి మనదెప్పుడు బంధువులేనట. కనీసం నా బయట దాని లెక్కనన్నా చూడొద్దమ్మా, మీ బంధం నాకు కావాలి. చేసే నంగనాశపరుడానే చేసినావు, ఇప్పుడేమో బంధం కలుపుకోమంటాను. బంధం కొద్దిగా సిగ్గుండాల చెత్తకు అనటానికి అన్నా. అవుతావా? గా పోరడు నాటిరి బాగా లాగచ్చి మా ఇంటికాడ పడ్డాడు. అయ్యో గందుకే నా మనసులో పెట్టుకొని పోరిని పొల్లు పొల్లు కొట్టి బయటకు దొబ్బి మందికి మంచిగానే సాలు చెప్పుతుంది కదా మల్లక్క. ఇదేనా రీతి? ఆ పోరి ఇన్ని పట్టుకొని ఉంది కాబట్టి వాళ్ళకు తెలుస్తలేదు. తల్లి బిడ్డలు టీవీలా ఎప్పుడు మూతి పెట్టి చూసుడేనా. ఆ పోరడు ఏడవతేంది వాళ్ళకు. అవు నిజమే మల్లక్క, మొగడు మంచిగా సంపాదించి పంపుతాండు, ఆ పోరి అండి పెడతాంది. ఇక పోరి చంపుతారు తినుకుంటా మంచిగా అరిగేదాకా. అవు గసంటోళ్ళ మొఖాలు చూసినా పాడే. ఇద్దరు మంచిగా ముచ్చట్లకు మూతులు ఆపిరు కదా. ఏందే ఇంటి పక్క పొన్నదని అత్త తిరిగి తయారైన నాకంటానా? దగ్గరుండి వేసుకొత్తేవి కదా, అప్పుడు తెలదా మరి నీకు? తెలితే తెల్లారే తెలగోలు చేసుకుందాం కాదే, నిన్ను పట్టుకొని ఎడుతూ ఆయే. ఎందుకు వేసుకోవు? మా వేసుకుంటావు. కొడుకు సంపాదన కొసరు కొసరు తిన్న పానమే ఏడుకుంటది ఇంకోళ్ళు తినడానికి.
చూసిన వయపూరా నేను దీని అయ్యసోమేమో తిన్నట్టు ఏడు ఆగుతలేదు. అబ్బో బిడ్డో ఇంటికొక్కటి ఉన్నది కాదా ఇటుకల బట్టి ఉన్నట్టు. ఓ అమ్మ నీకు ఎప్పుడు మన్నీళ్ళ పంట తిరుగుడేనా? ఇంటికాడ బుక్కడంతా తిని వడిసత్తి ఏమైతుంది? పట్టి గిట్టి అనుకుంటా మాట్లాడుతున్నావా? పట్టి గిట్టి అనుకుంటా మాట్లాడుతున్నావా? ఎటకారము బాబు పుల్దారా మీ అత్త నన్నట్టు నన్ను అంటే నేను పడతానే. నల్లిని నచ్చినట్టు నస్తా, నల్లిని నచ్చినట్టు నస్తా. ఏమనుకుంటున్నావు? నా ఇంటికి వచ్చి నన్నే తిడతావా? అనే ముసల్దానా నీ సంగతి ఏదో చూస్తా. అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. ఏంది ఇది పాపం ఆడివే రంకుల్దానా ఎవరంటే ఆలోచనకే పోతావే. డిసప్పాయింట్ అయ్యవా? మంచిగా నా మొగుడుతో ఉండేదాన్ని ఇక్కడ నీతో ఉంచుకొని ఇల్లరు సాకిరి ఏపియబడుతుంది. నువ్వేమో అచ్చటలతోటి పోయేటోళ్ళతోటి ముచ్చట పెట్టబడుతుంది. ముచ్చట మానవత్వం ఉందా? నీ ముచ్చట పడవడా? వచ్చి నీ గండం పాడుగాను ఇంత గయ్యాలని నేను ఏదో చూడలేదు. నీ గోడలు చేసిన నిర్వాకవు మాసాలు నేను పోతున్నా. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి నీ మాటలు. ఏ భూనికి దాని లేవు మీది మీది కురికత్తున్నాయే. ఇది కేవలం పొగరు. థ్యాంక్ యూ సేమ్ టు యూ. ఏమో టైంకట టైంకు నీ టైంకు పాడుగాను. ఏందే గింత రంకులతనమా? నీ రంకులతనం పాడుగాను. హలో చిట్టా మాట్లాడేది? అక్క నేను చిట్టినే. చిట్టి ఇగో మీ అక్కనిడా మస్తు గోస గుచ్చుకుంటుర్రు. నైటు కళ్ళు తిరిగి కింద పడ్డతే పొద్దుగాల చూపెట్టిర్రు డాక్టర్ కి. అవునా అక్క? అయ్యో మరి ఇప్పుడు మా అక్క మంచిగా ఉందా? ఆ ఇప్పుడు మంచినే ఉంది. ఆ అవ్వ బిడ్డలకు కొద్ది జామ్ లేదు. మీ అక్క బతికేటట్లేదు. దవ్వన్రా నేను వచ్చి చెప్తా అక్క వాళ్ళ జామ్ సంగతి వాళ్ళ సంగతి. సరే రా మరి నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకు తెల్లే మళ్ళా. సరే అక్క ఎవరికి చెప్ప. అమ్మా జల్రా బయటికి జల్రా అక్కని తీసుకురావాలి. అయ్యో బిడ్డ ఏమైందే? అక్కకి ఇట్లయిందని అమ్మకి చెప్తే అమ్మ తట్టుకోదు. అబ్బో అమ్మకి చెప్పద్దు. ఏమైంది బిడ్డ ఏమైంది? ఏం లేదే అక్కకి ఫుల్ జ్వరం వచ్చిందట పోయి తీసుకొద్దాంపా. అయ్యో బిడ్డ అక్కకు ఒకసారి ఫోన్ అయితే అయ్యి. ఫోన్ అదేమదు చక్కగా పోయి తీసుకొద్దాంపా. ఎందుకని గంట కోపం చిన్నదానికి పెద్దదానికి ఆగనిస్తలేవు? ఆగనిచ్చుడే ఉంది అక్క చూడవా మరి. సరే చూడకపో అదే గంగలన్న పో. ఎందుకే గట్ట అంటావు? నా బిడ్డ కళ్ళలో కనిపిస్తుంది కాదే. అందుకే పోయి చూసేద్దాంపా అంటాను. నా మాట వింటాను నువ్వు. మరి వాళ్ళ అత్తే అంటుందో బిడ్డ మనం పోతే? ఏమంటది? ఏమన్నా అంటే ఎవడెవడితంత నేను ఊకుంటానా? అగో గిరంకులేసానికే భయంగా పెట్టే నాకు ఎట్లా పోవడో ఏమో. నువ్వు అత్త వాళ్ళకని పోవన్నా ఏదో ఒకటి చెప్పు. నువ్వు పోతే ఊరిలో వాళ్ళెట్టవు బిడ్డ నేను ఒక్కదాన్ని పంపుతానే. మరి రా సపరేట్గా పోదామంటే వింటానవా? ఆగు బిడ్డ పోదా ఆగు. నమస్తే శివన్న. నమస్తే చిన్న. పొద్దుగా అప్పుడెప్పుడు ఊసం తాగినా అంటే ఇవ్వరు దాకా ఎట్టిపోయినా కనబడకపోతే. ఇక పొద్దు నుంచి పొద్దుగా నీతో కూర్చుందా నాన్న? నాకు పని అప్ప అన్న. అయ్యో అన్న అట్టేనే గదంకి రావాలి రారాదే. ఎదురా నీ లొల్లి అచ్చలాగా మనసు అంటేవుగా అత్తున్నా. అవురా సేను అందరు తలకాయలు ఎందుకు తింటావురా? సపడగా రాగు. అందరూ తాగా స్టఫ్ తింటే ఈడొక్కడు తలకాయ తింటు. అవు నిజమేరా శివ వీడు గట్లనేరా. సరే గాని నువ్వు గా భూతం ఇంటికాడ వాటగారా ఆమె ఊరంతా చెప్పుకుంటా వస్తుంది మొత్తం ఊరంతా మంది. ఏంది గట్లేదా ముసాది? నేపడ్డానే ముసాది భలే ఉంది. దాని సంగతి అప్పటికి చెప్తా. నా మంది కూడా రా కొంచెం కూర్చో సార్. అన్న ఇది గంత మంచి పిల్లమా? ఎందుకురా నీకు ఇంట్లో పెళ్ళం ఉండగా మంది పిల్లల మీద సొల్లు కారుతావు? ఏమో అన్న అని పిల్లల్ని చూస్తే నరాలన్నీ జివ్వు అంటే అన్న. అరే ఏమంటున్నారా కుక్క? నీకు నా పిల్లలు కావాలన్నారా? కండ కండలో పోసి అరుగులే కార పెడతా. తాగి తాగి వడేటోని నీకు అంత మంచి పిల్లం ఎందుకురా? నేనేం తప్పన్నా? రే మళ్ళకెట్లా అంటవారా? నిన్ను చంపేస్తారా? నా పిల్లలు అంటవారా? నా పిల్లలు అంటవారా?
శివ ఆగురా ఆగురా. ఎవడెవడో వచ్చి దాన్ని చూస్తే అలా అనసాట కాదు కానీ వీడు కోడింగ్ లెక్క వచ్చినట్టు తన్నుడు రాజా నిన్ను సావగొట్ల చెప్పలేదు. ఆగురా వెళ్ళొద్దురా అట్లా ఇదేనా నువ్వు? ఆగురా. ఈ సంగతి చెప్పయ్యా ఇదేనా? అద్దురా శివ ఈరో బిల్లు బిత్తిరిగాడు. అరే నా ముఖం చూసి ఒప్పుకుంటారా. ఆగురా ఆగు. నీ ముఖం చూసి విడిచి పెడుతున్నా. ఏరా నేను అప్పుడే చెప్పినా కదా ఆడ ధన్యులో లాయవన్నదా అప్పుడే కదా పొయ్యు వాని జోలికి మీ జోలికి పోతావు వాడు ధన్యులు ఇప్పుడు నీకు ఆగివన్నదా ఇక దాగి సప్పుడే ఇంటి మొక్క బావా బావా లేవు లేవు. అంటే నిన్న నన్ను తీసుకుపోయింది మధునా? మరి నాకెందుకు అబద్ధం చెప్పింది మధు? ఏమైంది మధు? ఏమైంది? మా ఇంట్లో నన్ను యుద్ధం మొత్తానికి ఓర్తలేరమ్మా. నాకు బతకాలని లేదు. గట్లా చచ్చిపోతా నాకు బిడ్డ. జీవితంలో కట్టం ఉంటది సుఖం ఉంటది బిడ్డ. నువ్వేమిట్లా ఏం చూసి నేను చచ్చిపోతానంటున్నావే? నాకేడ సుఖం ఉందమ్మా. మా ఆడబిడ్డ ఇంట్లోకి పోతేనే దానికి ఇట్ట వచ్చినట్టు అంటుంది. మా అత్తనేమో నరక యాత్ర పెడుతుంది నన్ను. నాకు ఇంకేడ సుఖం ఉంది, అన్ని కట్టాలి. ఇంకా నేను బతికేందుకు? ఈ బతికే కన్నా సావే మంచిది. ఏడో బిడ్డ, ఇంటింటికి మట్టిపోయే ఉంది, కట్టాలని నిల్లబోయాలి బిడ్డ. నువ్వన్నట్టు ఇంటింటికి మట్టిపోయే ఉంటది కదమ్మా. ఎవరింట్లోనైనా కోడళ్ళు ఉంటారు. మరి నన్ను ఎందుకమ్మా ఇంతగానో ఆడిపోసుకుంటారు ఇల్లు? మీ అత్త అంతా గయ్యాడతానా బిడ్డ? నేను మాట్లాడతారా? చచ్చిపోతా అంటే నేనెట్లా బతకన్నా బిడ్డ? మీ అయ్యకేం చెప్పండి? అల్లని బతికినిచ్చేటట్లేరే అమ్మా. నేను బతికిగా నువ్వు గట్లెందుకంటే నువ్వు అక్క నేను వాళ్ళ సంగతి చెప్తామని వచ్చిన. అద్దు సెల్లైనా రాత్రి ఎట్లుంటే గట్ల జరుగుతుంది. నా కోసం నువ్వు వాళ్ళతో లొల్లి పెట్టుకోకు. నువ్వు అమాయకురాలు కాబట్టి వాళ్ళు నీతో ఆడుకుంటారు. వాళ్ళ సంగతి నేను చెప్తాగు. ఊరుకులాడకే పోరి మనం అంటే అక్కను బక్కని తారే. మీరు ఇంత మంచిగా పట్టుకునే పొలం కోసం పోసుకుంటాను. ఓ అమ్మ, నేను వీళ్ళంతా మంచిదని కాదు, మా అక్క జోలికి వచ్చిన ఒక్కొక్క సంగతి చెప్తా. ఏందే ఓల సంగతి చెప్తావే? ఓ అమ్మా ఇట్రాయే, ఆడకట్టు మీద రేకాయలు అమ్ముకునే మొఖాలు వచ్చినాయి, ఇట్రా. ఏమతే అది? నీ అబ్బాయి ఎవరి ఎరగాయలు అమ్ముకునే మోకాలు నీ అబ్బాయే. ఏ నుంచి వచ్చి ఎగేసుకుంటాయేమో. అడ్డపడు బాగానే నరుకుతారు. అందరిని ఒక మొక్కన ఆగడుగుతా బిడ్డ. ఏమనుకుంటారు? ఊకున్న కొద్ది గౌరవం అవుతుందా మీ అందరికి? మళ్ళా ఏడికెళ్ళెత్తే నీకేందే? నువ్వు నూకి నాగలకెళ్ళొచ్చి నిన్నే నూకెత్తా. అవునే బాడివే, పొద్దున్న కొలితే మూరే లేవు. ఏమో బాగా మాట్లాడుతానేమేమి. బాగా మరి సంగతి తర్వాత చెప్తా. అవునే, నువ్వు వాళ్ళ పొట్టు వీళ్ళ పొట్టు తిరిగి ఫోన్లు మాట్లాడి ఇలా పిలిపించినావు. వాళ్ళు ఏం చేస్తారే? నన్ను ఏం చేస్తారా వాళ్ళు? దండం పెడతామ్మా. నేను ఎవ్వరి ఇంటికి పోలేదు, నేను వాళ్ళకి చెప్పంపలేదు. వాళ్ళు ఎట్లా వచ్చారో కూడా నాకు తెలియదు. అవునే, ఎవరిళ్ళ పట్టు పోంది, ఎవరితో చెప్పంపంది. వాళ్ళు ఏదో చూసి పడ్డారే? నీ జుట్లకాయ చూసి పడ్డారే? మా అక్క జుట్లకెళ్ళి ఎందుకు చూసి పడతావే? పడితే గిట్ట నీ జుట్లకెళ్ళి చూసి పడతావే మొండత్త బిడ్డ. అత్తన అట్లా తప్పున పడతావు. ఏందే మా అమ్మని గన్ని గన్ని మాటలు అంటున్నావు? ఎట్లాగా ఆడుతున్నావా నీకు? నీ అబ్బని కాదు నిన్ను కూడా అంటే ఏం చేస్తావే నువ్వు? సెల్లె నువ్వేమనికి? వాళ్ళు నా వాళ్ళే. ఓ బాగుంది కదా.
నీ చెల్లెను నా బిడ్డ మీద కొట్టుమని ఉసిగొలిపి ఇంకేం తెలియని రంగనాచి లెక్క మాట్లాడతానావే? అయ్యో అత్తమ్మ నీ కాళ్ళు మొక్కుతాది, చిన్న పిల్ల, దాని మాటలు పట్టించుకోకు. నువ్వెందుకు కాలు పట్టివే? నువ్వులే నువ్వు ఆగే, మిమ్మల్ని ఎవ్వరు ఇడికి రమ్మన్నది, మీరు వచ్చి నా సంసారంలో నిప్పులు వస్తారు. అయ్యో బిడ్డ గంట పెద్ద మాట్లాడబట్టి నేను చూడబుద్దే వచ్చినాం కాదు. బిడ్డను చూడబుద్ధి అయింది ఏమన్నా వాళ్ళ పొద్దుగాలు వచ్చి చూసిపోతుంది. ఈ నడిజామత్త అది ఇగురంలేంది. ఈ కాకరకాయ మొక్కలు కావాలి కట్టే అంటే పొద్దుగాలనే అత్తమత్త. ఏం మాటలే అవి, చెప్తే నత్తలేదా? ఊకుంటా అంటే ఊకుంటలేవేందే? పోరియే పోనీలే అంటే ఏమో బాగా వంగుతున్నాయండి. ఎసరు ఇత్త బిడ్డ. ఆ మాడు ముఖం పెట్టుకుని మాది ఇష్టం చేశారు. అబ్బో బాగా చూడు పొట్టిది ఎట్లా మాట్లాడుతుందో. భూమికి జానం లేని బుడతా భర్త పట్టుకొని బాధిందట దీనసొంటిది. ఓ మల్లక్క మంచిగా పెడతాను రానే గడ్డి. ఓ కళ నువ్వు కొంచెం తినరాదే, మీ అవ్వకు వయసు అయిపోయే. అంటే తిట్టాననే నీకింత నీ కోడలకింత మోపు కడతా ఆ చెత్తకపోండి. నీ కోడలికి కట్టుకో, నాకెందుకు కడతావే గడ్డి? ఓసి నీ పాపం పాడగాను. ఇదంతా నువ్వు చేసిన బాగోతామాయే. నిన్ను ఎత్తుక కట్టకపోను, నిన్ను చీరయ్య, నిన్ను చింపేయ, నీ ఇంట్లో బండ వడ బాటు వడ ఇందరం వడ ఇసురాయి వడ, నిన్ను దొంగలు వడువా మాకండ దాపరమైన అవే నువ్వు. మరి లేకపోతే తల్లి బిడ్డలు కలిసి నా మీదకే వస్తారానే? ఎట్లుందే ఈ మయూర్ తెప్ప? అక్క నీకు ఏమైనా బుద్ధి ఉందా? ఎందుకక్క ఇక్కడ విషయాలని మా వాళ్ళకి చెప్పినావు? ఇట్లా మాకు లొల్లులు పుట్టితే నీకు ఏమొచ్చిందక్క? తిన్నది అరగక చెప్పింది. రాత్రి నువ్వు అంత ఎట్లుండునే? ఇంటి పక్క కొన్నాళ్ళు గింతనన్నా చూడలేదని నన్ను అనకపోదురా మీ వాళ్ళు? సత్యహత్తిని నీకెందుకే గతగానే ఊరికత్తున్నావు మీ మీదకి? ఓసి నీ పాపం పాడుగాను. అక్క అక్క అనేది పోయి నీకెందుకే అంటున్నావేంటే? నీ జాం పాడుగాను. నేను అక్క అని వెళ్తే ఆ విలువ ఉంచుకున్నావే, ఎప్పుడు నా ఇంటి మీద వాడు ఏడవ పడుతుంది. నీ ఇల్లు ఇంద్రభవనమాయే, నీ ఇంటి మీద వాడే ఏడుకున్నానా? ఎప్పుడు మంది గురించేనానే? నీకు నీ అత్తకేమైనా గానీ ఈడేం జరుగుతుంది, ఆడేం జరుగుతుంది, ఆడకేం జరిగింది, ఈ ఆడకేం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగింది, ఆ ఇంట్లో ఏం జరిగిందని ఏమైనా మంది ముచ్చట్ల కావాలే మీకు? వీళ్ళ వెళ్ళి మాటలకు ఈడవుతాను ఆడవుతాను. అవు బరాబరి కావాలి. ముందు బదాట్ల పడ్డా నీ కొడుకు బతుకు చూసుకోపో ఎట్లున్నదో. అవునే, నా మొగని గురించి నీకెందుకే? నీ లెక్క పైసలాసకు పట్నం పంపినాయే నా మొగన్ని. నిన్న రాత్రి నువ్వు వచ్చిన అయిపోతుండే కదనే. మాకెందుకు వెళ్తుంది? అన్నకి చెప్పింది నువ్వే కదా, నువ్వే చదువుకో. అయిందా? బాగా అయిందా? ఫోన్ చేసి మరీ పిలిపించుకుంటుంది కదనే. సాగనట సాగుపోయిగా. అందుకే ఇవ్వాల బతకాలు బతకాలే, ఇంకోల బతుకులో ఏలు పెడితే మన బతుకుల కాలు పెట్టేటోళ్ళు వస్తారు.